అమ్మా ఏంట్రా ఇందులో సంతకం పెట్టు. ఏమిట్రా అది? అని అడ్రమ్మా లత పంపింది. ఇక్కడ కదమ్మా, ఇక్కడ. ఎంత పంపిందిరా? 200 ఏదో పంపింది, ఎందుకు సరిపోదు. ఇవి 2, ఇవి 3. అరే కృష్ణ, ఇది తీసుకెళ్ళి అమ్మకి 200 లెక్క పెట్టుకోమని చెప్పు. ఎక్కడదన్నయ్యా? ఎక్కడదో తీసుకురాకపోతే ఎలా? ఇంతమంది తినద్దు మరి. పుట్టించా 300 పుట్టించా. తలకాయనది నీకే నాకే. ఈ రోజంతా కష్టపడి 3 కాంబినేషన్లు వేశాను. ఈసారి జైలలిత తప్పకుండా వస్తుంది. ఆహా, అయితే గన్ షాట్ గా జాక్ పాట్ మంది. శేఖరరావు గారు 2000 రూపాయలు డబ్బు తెమ్మన్నారు. ఏం డబ్బు? అదే చిన్నబాబు గారు తెమ్మన్నారు. దేనికి? లేదండి బాగాంటారా మీరు? దీనికి డబ్బు లేదు, ఏం లేదు. వెళ్ళు. ఏది ఇలాగే చెప్పమన్నారు అయితే? బెదిరిస్తున్నావా? వెళ్ళి చెప్పు. చెప్తే చాలా కట్టాల్లో పడిపోతారు మరి మీరు. ఆ మాట మీరు అనక్కర్లేదు. ఏ విషయంలో అయినా చిన్నబాబు గారు మీ మాట వింటారేమో కానీ ఇదో ఈ విషయంలో మాత్రం నా మాట వింటారు. నేను చెప్పొచ్చింది ఏంటంటే ఎందుకంటే తర్వాత చూస్తారుగా మరి. ఏ రెండు అనుకోకండి పర్లేదు. ఇడియట్. లత, డబ్బు లేదన్నావట? లత, నువ్వు హద్దు మీద ప్రవర్తిస్తున్నావు. లత, మా ఖర్చులను అలవాట్లను ప్రశ్నించి దెబ్బతినకు. నువ్వు మా నౌకరు. చెప్పింది చేయడం, లెక్కలు రాసుకోవడం నీ పని. అనవసరంగా అధికారాలు చెలాయించాలని చూడకు. జాగ్రత్త. చిన్నబాబు గారండి భలే ఈసారండి. సెక్రటరీ గారు తల దెబ్బకు తిరిగిపోయిందంటే నమ్మండి. ఇదే మాట ఆవిడ కూడా అన్నారండి మరి. కానీ డబ్బు కూడా రాలేదు. సరేలేండి, మీ కోపం ఎంతసేపు? గ్లాస్ అయిపోతే మళ్ళీ నన్నే కాగేస్తారు. చెప్పొచ్చి లేదంటే ఏమిటి? ఒకటి మీ డబ్బు, మరొకటి నా రాజీనామా. అంటే ఒకటి నా అధికారం, మరొకటి నీ అహంకారం. అవునా? అహంకారం కాదు, ఆత్మాభిమానం. ఆ మాత్రం ఆత్మాభిమానం నీకే కాదు, నాకు. లేదని లేదు, కానీ దాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మీ డబ్బు మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? కానీ వాడెంత అసభ్యంగా ప్రవర్తించాడో మీకు తెలియదు. చివరికి మీరే వాడి చేతుల్లో ఉన్నారన్నంత ధీమా ఏర్పడింది వాడికి. అది మీరిచ్చిన చనువు. పైగా వాడెదుటే నన్ను తోలనాడారు. ఐఎమ్ సారీ, ఏదో ఆవేశంలో అన్నారు. అనడం మీ అధికారం, పడడం నా పేదరికం. సారీ అన్నానుగా. లత, దిస్ ఇస్ ఆల్ మై వీక్నెస్. బాటిల్ అంటే నాకుండే బలహీనత. నేను మొదటే చెప్పాను, నా దగ్గర ఉద్యోగం చేయాలంటే ఇలాంటివెన్నో వస్తాయి. ఇలాంటివన్నీ సహించడానికి మనిషి మీద అభిమానం ఉండాలి లత. సారీ సార్. బాబు సరుకు తెమ్మంటారా ఏంటండి? చావు తీసుకురా. ఓ ఇడియట్. అలాగే బాబు. బాబు తెలియకుండా తీసుకురా. బాగా అంటారే బాబు మీరు. దింపో ఉత్తర్లో ఉంది. నేను మా ఊరు
మరి సీసాదాసునే బలవా బాబు దాని సంగతి మీకు చెప్పాలంటే అండి 10 సంవత్సరాలు పడుతుందండి. మరి దానికోసం సైకిల్ రిక్షాల మీద మోటార్ బైకుల మీద రైలు వచ్చేసేవారండి. పెద్ద మోతుబరి ఏమోనండి దాని మీద బాగా అయిపోయాడండి. తర్వాత ఏమోనో ఆఖరి మన చేతిలో వచ్చేసింది అనుకోండి. బాబా కొంచెం వేసుకోండి పర్లేదు. తగునా ఎవరో రావాలి ఎన్ని పదములు నేర్చినావో ఎన్ని
లత, క్షమించండి, హద్దు మీరి ప్రవర్తించాను. ఇది మొదటిసారి కాదు. అసలు ఆమెకి హద్దులే ఉన్నాయి, అన్ని హక్కులేగా. ఇంద్రాణి, ఈ నగర్లో 2 పవిత్ర మందిరాలున్నాయి. ఒకటి పూజా మందిరం, రెండవది సంగీత మందిరం. వీటి మీద హక్కులంటూ ఎవరికీ లేవు. అర్హతలు ఉన్న వాళ్లకు హద్దులు కూడా లేవు. లత, నీ పాట మమ్మల్ని ఇక్కడికి రప్పించడమే కాదు, ఎక్కడికో జరిగిపోయిన రోజుల్లోకి లాక్కు వెళ్ళింది. పూర్వ వైభవాన్ని గుర్తు చేసింది. ఆ రోజులు వస్తాయని, తెస్తాడని చిన్నపాప మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నా మీద? అవును బాబు, ఈ నగర్లో ఈ వీణను పలికించే కూడలి వస్తుంది. అంతా రాగమయం చేస్తుంది. ఎవరు రావాలి? ఎవరు? వారెవరు? వెధవని వెధవ, ఇట్లాంటి వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఇంకేం రాసిందండి అమ్మాయి? అమ్మాయి బాగానే ఉందట, మన కోసం ఇల్లు కూడా చూసిందట, అందరిని అక్కడికి రమ్మని రాసింది. కానీ ఈ దౌర్భాగ్యం అక్కడ తీసుకెళ్తే అక్కడేం కొప్ప మీద తీసుకొస్తాడు, అది కదా. అడుగు, వచ్చినట్టున్నాడు సుపుత్రుడు. జాక్పాట్ వచ్చినా? ఏ పాపం 300 పెట్టినా? 300? ఎక్కడ 300? మహా ఇచ్చి పంపించినట్టు మాట్లాడుతున్నాం. రే బుకాయించకరా, అమ్మాయి ఎప్పుడు ఎంత పంపించింది వివరంగా రాసింది. ఇదిగో ఉత్తరం. ఒరే పెద్దాడా, నీకిదేం బుద్ధిరా? కన్న తల్లిని నన్ను మోసం చేస్తే చేసావు. ఇంట్లో పడుతున్న నగచాట్లు చూస్తూ కూడా ఈ పని చేయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా? వాడికేమే, ఎప్పుడైనా 1 రూపాయి సంపాదించుంటే అందులో కష్టం ఏమిటో తెలిసేది. ఆడపిల్ల సంపాదన తింటూ కూర్చున్న వాడికి ఏ సిగ్గా శరమా? మామగారు, ఎందుకైనా అంతంత మాట్లాంటారు? అనక నెత్తినెక్కించుకోమంటావా? మీరు ఎక్కించుకోవాలనుకున్నా మేము ఎక్కి కూర్చున్న దానికి సిద్ధంగా లేవు. వారేదో కొట్టేశారు అంటున్నారే, 600, ముష్టి 600. కమలా, ఎంత చెడ్డా నేను మొగాడిని. ఏదో తంటాలు పడి జాక్పాట్ కొట్టి వీళ్ళందరినీ ఉద్ధరిద్దామని కూర్చున్నాం గానీ, లేకపోతే మనకి మంచి కాలం రాదా? మనకు వస్తుంది మంచి కాలం. జాక్పాట్ కొడతాం, అప్పుడు చెప్తాం. రే నువ్వేం బెదిరించక్కర్లేదురా. జాక్పాటే కాదు, కొన్ని కోట్లు సంపాదించినా నువ్వింత కూడు పెడతావన్న నమ్మకం మాకేం లేదు. లేదు? నిజంగా లేదు? లేదురా, ఈ జన్మకు లేదు. బాగా ఆలోచించుకు చెప్పండి. ఈ జన్మలో నన్ను నా 50 పైసలు అడగరా, నా ఇంటికి రారు. అంతేనా? అంతేరా, ముమ్మాటికి అంతే. అయితే చూడండి, ఇదేమిటో తెలుసా? మేము జాక్పాట్ కొట్టాం, 2,98,000 తెచ్చాం. ఇందులో 9 పైస మీకు రాదు. ఈ క్షణం నుంచి మీకు మాకు సంబంధం లేదు. మేము వస్తాం. టాటా.